ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. బ్యాటింగ్ పరంగా ప్లేయర్స్ ఎవ్వరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. దాంతో టీమిండియా ఘోర పరాజయం పాలింది. అయితే టీమిండియా ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమికి కారణాలను కూడా ఆయన వెల్లడించారు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన వల్లే ఇలా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. ప్లాన్ బిని అమలు చేయలేకపోయాం. టాస్ గెలిచిన మేము ముందుగానే బ్యాటింగ్ చేస్తే బాగుండేది, కానీ బౌలింగ్ ఎంచుకున్నాం. ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంత్లో బౌలింగ్ చేయాలనే విషయం సౌత్ ఆఫ్రికా బౌలర్లకు బాగా అర్థమైంది. అయినా పర్వాలేదు, ఈ మ్యాచ్ మాకు ఒక గుణపాఠం. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుండి మేము పాఠం నేర్చుకున్నామని అన్నాడు. ఇక బ్యాటింగ్ లైనప్ గురించి కూడా మాట్లాడాడు. శుభ్మన్ గిల్, నేను మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సింది, కానీ ఇద్దరం పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాం. అభిషేక్ శర్మపై ఎప్పుడూ ఆధారపడలేం. నేను, గిల్, మా తర్వాత బ్యాటర్లు టీంకు కావాల్సిన పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాలి, కానీ అలా జరగలేదు. వచ్చే మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అవుతాం. గత మ్యాచ్ తరహాలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు రాణిస్తారని ఆశించాం, కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. Taste the Daily.